హాయ్, నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్. నా వీడియో చూస్తున్న నా ప్రేక్షకులకి, నా అభిమానులకి నేను కోరేది ఒకటే. ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టే ఫీడ్బ్యాక్ వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ఒక్క వీడియోని చూడండి, పూర్తిగా వీడియో మొత్తం చూడండి. మీ జీవితాన్ని మార్చేలాగా, మీరు కోరుకునే మీ జీవితం పొందేలాగా చాలా అద్భుతమైన మీ స్కిల్ డెవలప్, మనీ అట్రాక్షన్ గురించి, డబ్బుతో ఎలా మాట్లాడాలి, లా ఆఫ్ అట్రాక్షన్ మెడిటేషన్ ఎలా చేయాలి, మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, అఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలి, ఏ టైంలో ధ్యానం ఖచ్చితంగా మనం చేస్తే మన జీవితంలో సక్సెస్ అవుతాము, ఎలా మనం ప్రయోగంలో పెడితే మేము మెడిటేషన్ కానీ రాయటం, అఫర్మేషన్స్ కానీ మెడిటేషన్ కానీ ఆ గ్రాటిట్యూడ్ కానీ విజువలైజేషన్ ఎలా చేయాలని అద్భుతంగా వీడియోలు చేసి ఉన్నాను. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఫోన్ చేసి క్లాసులు నడుస్తున్నాయి, ఆన్లైన్ క్లాసు ఆఫ్లైన్ క్లాసు నడుస్తున్నాయి. ఆఫ్లైన్ క్లాసు మొన్నే పెట్టాను, 4 రోజులే అయింది. ఆన్లైన్ క్లాస్ అయితే అద్భుతంగా నడుస్తుంది. ఒక్కసారి ఫోన్ చేసి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి మిత్రమా. రైట్, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. నాకు చాలా మంది మిత్రులు ఫోన్ చేసి, గురువు గారు మేము చాలా రోజుల నుంచి 4-5 సంవత్సరాల నుంచి చాలా మంది గురువులు మేధావుల దగ్గరికి పోయి క్లాస్ నేర్చుకున్నాం, చాలా ఖర్చు పెట్టి కూడా నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు దాకా అన్నీ అవుతున్నాయి, చిన్న చిన్న పనులు, కానీ ఇన్కమ్ సోర్స్ రావట్లేదు, డబ్బు రావట్లేదు అని ఫోన్ చేస్తున్నారండి. కొంతమంది ఏడుస్తున్నారు. ఏడవకూడదు, బాధపడకూడదు. నేను ధ్యానం చేస్తుంటే నా భార్య నాకు డిస్టర్బ్ చేస్తుంది సార్. మరి ఆడవాళ్ళు చేస్తే మా ఆయన ఇదేం పని అని చెప్పేసి ఆయన తిడుతున్న బాగా నెగిటివ్ మాట్లాడుతున్నారండి. నేను మెడిటేషన్ చేద్దాం అనుకుంటున్నా కానీ టయానికి లేవలేకపోతున్నాను. ఒకవేళ నేను కూర్చుంటున్నాను కానీ నా మీద ఏదో చీమలు దోమలు పాకినట్టు, చీమలు చెర్రి తేళ్లు పాకినట్టు ఒళ్ళంతా దురదగా ఎట్లా అనిపిస్తుంది గురుగారు అంటున్నారండి. ఎందుకు ఇట్లా అనిపిస్తుంది అంటే, ముందు నీ ఒంట్లో ఉన్న నెగిటివ్ తీసేయాలి. నెగిటివ్ థాట్ తీలే నువ్వు. తర్వాత ఇంట్లో ఉన్న నెగిటివ్ కూడా తొలగించుకోవాలి. మరి ఇంట్లో నెగిటివ్ ఏమేమి ఉంటున్నాయో ఇంట్లో నెగిటివ్ గురించి చెప్తాను. ఇంట్లో చిరిగిపోయిన పాత బట్టలు కానీ, పగిలిపోయిన అద్దాలు కానీ, పగిలిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ, పగిలిపోయి నలిగిపోయి బొక్కలు పడ్డ ఇంకేమైనా వస్తువులు, ఇత్తడి ఏదో ఉంటాయి, రాతండి సామాన్లు కానీ, అవన్నీ ఒక మూటగా వేసి అంటే ఇంటి బయట పడేయాలి. బయట అంటే ఒక స్టోరేజ్లో పడేసుకోవాలి, అది ఇంట్లో ఉంచకూడదు. రెండోది, తిరుగుతున్నప్పుడు ఫ్యాను కిర్యం ఏదో కర్ర పెట్టి తిప్పితే కానీ తిరగదు, అలాంటి ఫ్యాన్లు కానీ. తర్వాత మీరు పొద్దున లేవంగానే ఆ తలుపును దడల్మని తీయటం. మరి ఈ స్టూలు కానీ చైర్లు కానీ ఉంటాయి, వాటిని మెల్లగా ఎత్తి అడ వేయాలి, కానీ అక్కడి నుంచి లాగితే కిర్రని సౌండ్ చేసుకుంటూ అక్కడ నెట్టడం. మీరు తిన్న ప్లేట్లు కడగకుండా నైట్ అంతా అక్కడే పెట్టేయటం. మీరు కట్టుకున్న, మీరు వాడుకున్న దుప్పట్లు కానీ, వేసుకున్న పాత బట్టలు కానీ, లేకపోతే మురికి బట్టలు కానీ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయటం. కొంతమంది నేను గొప్పవాడిని, మేధావిని, నేను ఐపీఎస్ ఐఏఎస్ చేస్తున్నానని ఆ బూట్లతో కడగకుండా, నేను కాలు కడగకుండా లోపల రావటం, ఆ బూట్లు ఎక్కడెక్కడో పడేయటం ఇంటి ఎదురుగానే. మళ్ళీ డబ్బుని నువ్వు ఉతకని బట్టల్లో కానీ, ఎక్కడే జేబులో కానీ, ఆడవాళ్ళైతే మరీ ఘోరంగా జాకెట్లో సంకలో అక్కడ వేసుకోవటం కానీ, అలాంటివి చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడే కాదండి, ఎప్పుడు ఎన్ని రోజులు కాదు, ఇంకో జన్మ ఎత్తినా వాళ్ళు అలానే ఉంటారు. ఏం చేస్తున్నావు ఇక్కడ? నెగిటివ్ కొద్దిగా ఉంటే దాన్ని ఇంకా ఫామ్ చేసుకుంటున్నావు అంటే అర్థమవుతుందా? ఒక పొగ వేస్తే, ఇంట్లో సాంబ్రాణి వేస్తే ఇంకా పొగ పెరిగి ఇల్లంతా పాకుద్ది. అలానే నీ ఇంట్లో ఏదో మూలను వచ్చి సైలెంట్గా కూర్చుంది దరిద్ర దేవత, ఆ నెగిటివ్. నువ్వు
అది చేస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఇంకా నీకు చప్పట్లు కొట్టుకుంటూ, నువ్వు ఏడుస్తుంటే, నువ్వు బాధపడుతుంటే, నువ్వు గొడవ పడుకుంటే చప్పట్లు కొట్టుకుంటూ నీకు ఎంకరేజ్ చేస్తుంది. రైట్ రైట్, ఇంకా కానీ నేనున్నా ఇక్కడ, నేను ఎంజాయ్. అలా మనం ఏడుస్తూ ఉంటే, బాధపడతా ఉంటే, పేదరికాన్ని, దాన్ని, దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటే దరిద్ర దేవత చప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. ఇది నిజం, తెలీదు చాలామంది. కనుక మన ఇంట్లో క్రిస్టల్ సాల్ట్ పెట్టి రూమ్ కడుక్కోవాలి. ఎక్కడెక్కడ ఏం కాదు, ఒకరోజు నీకు గడిచిపోయినా కానీ శుక్రవారం, మంగళవారం, అమాస, పౌర్ణమి రోజు ఇల్లు తుడవకూడదు. ఇంట్లోంచి ఏ వస్తువులు బయట తీరాదు. శనివారం కానీ గురువారం కానీ చేసుకోవచ్చు. శనివారం చేసుకోండి, ఇంకెందుకు వచ్చిన గోల, ఇక మిగతా వారాలని మంచియే. కనుక శనివారం రోజు మీరు ఆ ఇంట్లో వస్తువులు కానీ, లేకపోతే మిగతా రోజు పెరుగు కానీ, పంచదార కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ, పసుపు కానీ శుక్రవారం, మంగళవారం, అమాస, పౌర్ణమి రోజు ఎవరికైనా ఈయటం కానీ, పెరుగు కూడా తీసుకురావటం చేయొచ్చేమో కానీ కొట్ల మీద మరి ఈయటం మీ ఇంట్లో నుంచి ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే నీలో ఉన్న లక్ష్మీదేవి వేరే ఇంటికి పంపిస్తున్నట్టు లెక్క. ఏమేమి చెప్పుకున్నాం ఇక్కడ? పెరుగు, పసుపు, ఉప్పు, పప్పు, చక్కెర, 5 వస్తువులు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి ఎవరైతే టైంలో 4:30, 5 దాటిన తర్వాత ప్రదోపయోగం అంటే లక్ష్మీదేవి నీ ఇంట్లోకి వస్తానని వస్తా ఉంటే నువ్వేం చేస్తావు? ఉన్న వస్తువుని బయట ఇస్తేవి, ఇంకేంటి ఈడంతేలే అని వెనక్కి తిరిగిపోద్ది అమ్మ. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ, ఆడవాళ్ళైతే. మళ్ళీ మీరు ఏదైనా డబ్బులు ఇవ్వాలి, నీ అప్పు కానీ ఏదైనా తీర్చాలనుకుంటే మంగళవారం ఇవ్వచ్చు. మంగళకరమైన రోజు కనుక నీకు అన్ని అప్పులు తీరాలంటే మంగళవారం డబ్బులు ఇవ్వడానికి ప్రోగ్రాం పెట్టుకోండి. మంగళవారం ఇస్తే మంచిది, ఓకేనా? ఇలాగా మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ, డోర్ కర్టన్స్ కానీ అవి కానీ ఏదైనా పాత వస్తువులు ఉంటే అది తీసి అర్జెంటుగా పడేయండి. వాటి వలన నెగిటివ్ ఫామ్ అవుతుంది ఇంట్లో. నెగిటివ్ అంటే దరిద్రము, తెలుగులో స్పష్టంగా చెప్తున్నా. నెగిటివ్ అంటే ఇంగ్లీష్ పదం, తెలుగులో దరిద్ర దేవత వాటిలోనే ఉంటుంది మూలకి. మీరు ఉడిసిన చెత్త ఎమ్మటే తీసి పడేయాలి. అన్నం తిన్న ప్లేట్లు ఎక్కడెక్కడ పడేయకూడదు. ముఖ్యంగా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, చిన్నపిల్లలు వద్దు, చిన్నపిల్లలు దేవుడితో సమానం, వాళ్ళకి ఏమైనా ఏం చెప్పొద్దు. మంచం మీద కూర్చొని అన్నం తినటం కానీ, మంచం మీద కూర్చొని టిఫిన్ తినటం చేయకూడదు. మంచం మీద డబ్బులు పెట్టకూడదు. విలువైన వస్తువులు, మంచి మంచి వస్తువులు కూడా పెట్టకూడదు మంచం మీద, అర్థం చేసుకోండి. కనుక మీరు ఇంట్లో వంటలో మీరు ధ్యానం చేసినప్పుడు తేళ్లు, జర్రులు పాకునట్టు, ఒళ్ళంతా పట్టినట్టు, బిగుసుకున్నట్టు ఇట్లా ఉంది అంటే నువ్వు గొప్పగా ఎదిగిపోవటానికి ధ్యానం చేస్తున్నావు కనుక నీ ఇంట్లో దరిద్ర దేవత ఉంది. అదేం చేస్తుంది? వీటిని ప్రయోగిస్తుంది. ఏంది? దోమల్ని, ఈగల్ని, ఇట్లా నీ శరీరాన్ని నీ కంటికి కనిపించవు కానీ అదేం చేస్తుంది? డిస్టర్బ్ చేస్తుంది. మరి అంతే కదా. ఇప్పుడు నువ్వు ఎదగాలనుకుంటున్నావు, నెగిటివ్ ఆలోచన ఉన్నాడే ఏం పోతావురా, అవన్నీ మన వల్ల కాదని వెనక్కి నాకుతాడు కదా. అంటే నీ ఎదగటానికి ముఖ్య కారకుడు ఎవరో కాదు, నీ పక్కనే ఉంటాడు. వాడు నీ పక్కనే ఉంటాడు. ఎస్, వాడే నీకు వెనక నుంచి ఎన్ను పోటు పొడుస్తాడు. కనుక లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి ఒక్క తల్లి కూతురులే. చూసావా? ఒక ఆమె ఎదగటానికి గొప్పగా ఉన్నంతగా ఉంటే ఒక ఆమె రెడీగా చెడగొట్టడానికి ఉంది. చూశారా? దేవతలు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. కనుక ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో శివతాండవం చేస్తుంది. మీరు పట్టిందల్లా ఏ పని ముందుకు పోవట్లేదు, డబ్బు రావట్లేదు, మేము ఏది చేసినా పెళ్ళిళ్ళు కానీ, డబ్బులు కానీ, జీవితంలో పంట పొలాలు ఏదైనా దిగుబడి మాకు రావట్లేదు, వ్యాపారం కూడా ముందుకు పోవట్లేదు అంటే ముందు మీ ఇంట్లో బాగా నెగిటివ్ ఉందని గ్రహించాలి. మీరు పడుకున్నప్పుడు నిద్ర సరిగా రావట్లేదు, టెన్షన్గా, భయంగా, ఎవరో కింద నుంచి మంచానికి వాటేసుకున్నట్టు అనిపిస్తుంది అంటే నెగిటివ్ 100% ఉన్నట్టే. కొన్ని ఉంటాయి, అది చెప్పకూడదు. మీరు భయపడతారని చెప్పట్లేదు నేను. ఏదైనా మీ ఒంట్లో కానీ ఇంట్లో కానీ అద్భుతమైన నెగిటివ్ ఏది ఉన్నా దాన్ని 100 కిలోమీటర్ తరుగుతాను నేను. 100 కిలోమీటర్ 100% ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అలాగా బెంగళూరులో, గుంటూరులో చాలామంది ఇంటికి పోయి నన్ను పిలిపించుకున్నారు. ఇంటికి పోయి కూడా చేసి ఉన్నాను. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, చూడండి. వాళ్ళే చెప్తారు, నేను కదా, వాళ్ళే చెప్తారు. ఎవరైనా నేను చెప్తున్నా మిత్రమా, డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం కావాలంటే ద లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు, సైన్స్ ఇది వాడుకొని ఎలా జీవితంలో ముందుకెళ్ళాలని అద్భుతమైన ఆన్లైన్ క్లాసు, ఆఫ్లైన్ క్లాస్ నడుస్తున్నాయి.
ఒక్కసారి నాకు హలో గురుగారు అని చెప్పి ఫోన్ చేసి, నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, నా నెంబరు, మాట్లాడండి, క్లాసులో జాయిన్ అవ్వండి, మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి. చాలా చాలా విషయాలు చెప్పాను, అన్ని క్లాసులో చెప్పేవి కూడా, కొద్ది క్లాసులో చెప్పేవి కూడా చెప్పాను. థ్యాంక్ యూ. మీరందరూ బాగుండాలని, ఆ విశ్వాన్ని కొత్త సంవత్సరంలో అందరూ ఉన్నంతగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తదాస్తు.